వరదల వల్ల నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి తెలిపారు. దాతల రూపంలో 400 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందినా రైతులకు నష్టపరిహారం ఇవ్వలేకపోయారని ఆరోపించారు. అధిక వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కంజుల విఠల్ రెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు ముప్పాల శివశంకర్రావు పాల్గొన్నారు. గత నెలలో 30-31వ తారీఖున పేను తుఫానుకి రాష్ట్ర వ్యాప్తంగానే 16 జిల్లాల్లో పూర్తిగా నష్టం జరిగింది. దాంతో భాగంగా మన జిల్లాలో కూడా 1,00,000 ఎకరాలు వరి పంట దెబ్బతింది. అనేక రకాల మొక్కజొన్న, మినుము, ప్రత్తి అనేక రకాలకు ఒక 60,000 ఎకరాల నష్టం జరిగింది. ప్రభుత్వానికి దాతలు ఎంతో 400 కోట్ల రూపాయలు దాతలు ప్రభుత్వానికి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి దాతలు ఇచ్చున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం 200-250 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలనేది నిర్ణయం చేసింది. మంచి బాగానే ఉన్నది. దాంతోపాటు పొన్నూరు నియోజకవర్గం దూదిపాల నరేంద్ర గారు నియోజకవర్గంలో మొత్తం రైతాంగానికి ఏ ఎకరానికి నష్టం జరిగినా పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అదే రకంగా ఆయన చాలా గ్రామాలు కూడా తిరిగి నష్టపరిహారం ఇప్పటానికి ప్రయత్నం చేసి ఆయన్ని అభినందిస్తూ, అదే రకంగా పత్తిపాడు నియోజకవర్గం, తాడికొండ నియోజకవర్గం, అట్లానే తెనాలి నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా లోకల్ ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకొని ఇప్పుడు కొంత భాగానికి ఇవ్వటం జరిగింది. పెదకాకని మండలం, చేబ్రోలు మండలం, పొన్నూరు అనేక ప్రాంతాల్లో ఇంకా కూడా రైతాంగానికి నష్టపరిహారం రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దాంతో కౌలు రైతులు అనేక రకాలుగా పెట్టుబడి పెట్టి 15,000-20,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టి దిక్కుదోచని పరిస్థితుల్లో 4 అడుగుల లోతు నంబూరు ప్రాంతం మా రాష్ట్ర కార్యదర్శి కేవి ప్రసాద్ గారు, అధ్యక్షుడు ఈశ్వరయ్య గారు, ఎంపీ గారు సంతోష్ కుమార్ కూడా నంబూరు ప్రాంతం సందర్శించారు. అట్లనే రామకృష్ణ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడా రైతాంగాన్ని వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ